నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 900 కోట్లు, 6 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. పల్నాడు జిల్లా పాకాలపాడులో రెచ్చిపోయిన వైసీపీ మూకలు, ఫ్లెక్సీలు చించేశారని అనుమానంతో టీడీపీ కార్యకర్తలపై దాడి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అధికారుల అంతులేని నిర్లక్ష్యం, కసరత్తు లేక నియామకాలు పెండింగ్. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో గంజాయి రవాణా, నిందితుడి అరెస్ట్, 10 కిలోల సరుకు స్వాధీనం. బంగ్లాలో అల్లర్లు భవిష్యత్తును దెబ్బతీస్తాయన్న హసీనా, పొరుగు దేశాలతో సంబంధాలను అస్థిరపరుస్తున్నాయని అసహనం. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 900 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని పరిధిలోని వడ్డమాను గ్రామంలో నూతన రోడ్డును మంత్రి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, రైతులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్డమాను గ్రామస్తుల కోరిక మేరకు కేవలం వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని నారాయణ తెలిపారు. వడ్డమాను సమీపంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రానుందని మంత్రి వెల్లడించారు. నెల్లూరు నుంచి వడ్డమాన్ రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వడ్డమాన్ గ్రామస్తుల కోరిక మేరకు నారాయణ గారు ఈ రోడ్డు వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు. వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఈ తిల్లూరు నుంచి వడ్డమాన్కి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది. వెంటనే దాన్ని చేయించమని శ్రావణ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో అందరూ అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని. వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు, అది కంప్లీట్ చేశారు. అంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్ అవుతాయి. అంటే 165 అడుగుల వెడల్పులు, అదేవిధంగా 195 అడుగులు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసామో అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయన్నీ కూడా 165 అడుగులు కానీ లేదా 195 అడుగులు కానీ. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ యాక్చువల్గా డిజైన్కి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి, ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోమన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు. 29 గ్రామాల్లో ఏదైతే మౌలిక వసతులు దాదాపు 900 కోట్లతో డిపిఆర్లు తయారు చేశారు. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని అయినాయి. అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రావణ గారికి చూపించుకున్నాం. వారు మళ్ళా లోకల్ గ్రామాల్లో రైతులతో కూర్చొని డిస్కస్ చేసి ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటే చెప్తే దాన్ని కూడా యాడ్ చేసి ముందు ఏదైనప్పటికీ వచ్చే నెలలో జనవరి నెలలో 29 గ్రామాల్లో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుద్ది. 6 నెలల్లో పూర్తి చేస్తాం. జూన్ ఎండింగ్ కల్లా 29 గ్రామాల్లో రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 2 పక్కల స్టామ్ వాటర్, లైట్స్, వాటర్ ఫెసిలిటీని జూన్ ఎండింగ్లో ఖచ్చితంగా 29 గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది. తిరుమల పరకామణిలో చోరీపై జగన్ స్పందన ఆయన దోపిడీ స్థాయిని తెలుపుతోందని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. జనం సొమ్ము 1,00,000 కోట్లు దోచుకున్న జగన్కు పరకామణి చోరీ చిన్నదే కావచ్చు, కానీ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ చోరీ మహాపాపమని అన్నారు. సాక్షులు, సాక్ష్యాధారాలను లేకుండా చేసి తప్పించుకోవడానికి ఇది బాబాయి కేసో, కోడికత్తి కేసో కాదని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నకు చేసిన మహా అపచారమని లోకేష్ మండిపడ్డారు. ఆ దేవదేవుడి కోర్టు నుంచి తప్పించుకోవడం అసాధ్యమన్నారు. పరకామణి చోరీకి సంబంధించిన ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో లోకేష్ పోస్టు చేశారు. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. దుర్గి మండలం అడిగుప్పలలో అన్నా తమ్ముడు హత్యకు గురయ్యారు. శ్రీరామమూర్తి, హనుమంతును ప్రత్యర్థులు రాత్రి వేట కొడవలతో నరికి చంపారు. యాగంటి నరేష్ ముందుగా హనుమంతుపై దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. అనంతరం నీలంపాటి అమ్మవారి గుడి దగ్గర ఉన్న శ్రీరామమూర్తిపై కత్తులతో దాడి చేసి చంపినట్లు సమాచారం. వ్యక్తిగత, కుటుంబ కలహాలతోనే ఈ హత్యలు జరిగాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. జంట హత్యలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎస్పీ అధికారులను అడిగి ఆరా తీశారు.
చేశారు. నిందితులు ఎవరైనా సరే వదలొద్దని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను గుర్తులేని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే టీడీపీ కార్యకర్తలే ఫ్లెక్సీలను ధ్వంసం చేశారన్న అనుమానంతో వైసీపీ ఎముకలు రెచ్చిపోయాయి. కర్రలతో దాడి చేయడంతో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీలోని మరో వర్గం కార్యకర్తలే ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భవతిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా వైసీపీ కార్యకర్తలు గ్రామంలో బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. తమ ఇంటికి దూరంగా బాణాసంచా కాల్చారని గర్భవతి సంధ్యారాణి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన వైసీపీ కార్యకర్తలు గర్భవతిపై దాడి చేసి గాయపరిచారు. వైసీపీ కార్యకర్త అజయ్ సంధ్యారాణి కడుపుపై తన్నడంతో ఆమె అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. గర్భవతిని పరీక్షించిన వైద్యులు శిశువు కదలికలు లేవని చెప్పినట్లు బాధితురాలు తెలిపారు. దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంధ్యారాణి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నైట్ 7 గంటల కాడ జగనన్న పార్టీ కేక్ కట్ చేసుకుంటూ ఉన్నారు. టపాసులు పెట్టింటి కొద్దిగా ముందుకెళ్ళి కాల్చుకోండి టపాసులు అని చెప్పాము. వాళ్ళు వినకుండా మీదకి వచ్చేసి ఇంట్లో మగవాళ్ళు లేని టైంలో మా మీదకి వచ్చేసి గొంతు పట్టుకొని గోడకేసి నెట్టి కడుపుతూ ఉండనని కూడా చూడకుండా కాలుతో నెట్టేసారు సార్ కడుపుకి. అక్కడి నుంచి మళ్ళీ తనకల్ అంబులెన్స్కి ఫోన్ చేసి తనకల్కి వస్తే అక్కడ బేబీ కదలికలు ఏమీ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ కదిరికి వెళ్ళండి, ఇక్కడ స్కాన్ తీస్తే బేబీ మూమెంట్ ఎట్లుందో చూసి చెప్తామని చెప్పాను సార్. వాళ్ళు నన్ను తన్ని కలిపారు అజయ్ దేవా సార్, ముత్యాల వారిపల్లి ఆయన కూడా. బాపట్ల జిల్లా చీరాలలో టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో ఈగల్ టీం రైల్వే పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసిన్ సిబు విజయనగరం నుంచి కేరళకు గంజాయిని రవాణా చేస్తున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. ఆయన నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని చీరాల రైల్వే పోలీస్ స్టేషన్కు తరలించారు. బాపట్ల ఈగల్ సెల్ మరియు ఆర్పిఎఫ్ జిఆర్పి వారి ఆధ్వర్యంలో సాధారణ తనిఖీల్లో భాగంగా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ని చీరాల బాపట్ల టు చీరాల వాటికి తనిఖీ చేయడం జరిగింది. అన్ని కోచెస్లో కూడా తరువుగా తనిఖీ చేశాం. జనరల్ కంపార్ట్మెంట్ స్లీపర్స్ అన్ని బోగిలో కూడా అంచెలంచెలుగా సాధారణ తనిఖీ చేయడం జరిగింది. అవి తనిఖీ క్రమంలో ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లో చూస్తే గంజాయి వాసన వస్తుంది. అందులో 4 ప్యాకెట్లు గంజాయి ఉంది. మొత్తం టోటల్ వెయిట్ 10 కేజెస్. అతని పేరు అషిన్ షుబు. అతను కేరళ స్టేట్కి చెందిన అతను. అతని దగ్గర అదుపులో తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టి రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం 10 కేజీలు పెద్ద. దుబాయ్లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో క్రూజ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాల్లో మంత్రి నిమ్మల రామనాయుడు, టీడీపీ నేత జనార్దన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రిజిస్టర్డ్ ఏజెంట్స్ ద్వారానే విదేశాల్లో ఉద్యోగాలు పొందాలని నేతలు తెలిపారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని నిమ్మల తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను చంద్రబాబు గాడిలో పెడుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అధికారుల నిర్లక్ష్యం అభ్యర్థులకు శాపంగా మారుతోంది. ముందస్తు కసరత్తు లేకుండా హడావుడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో న్యాయ వివాదాలు చుట్టుముట్టి నియామకాలు పెండింగ్లో పడుతున్నాయి. అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడంతో వర్సిటీలు, గ్రూప్స్లో పోస్టుల భర్తీ ప్రశ్నార్థకంగా మారింది. డిఎస్సిలో చూపిన స్ఫూర్తి ఇతర వాటిలో కనిపించని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండా ఇస్తున్న ఉద్యోగ ప్రకటనలతో పోస్టుల భర్తీ కలగా మారిపోతోంది. రిజర్వేషన్ రోస్టర్ అమలుపై శాఖల మధ్య సమన్వయం కొరవడుతోంది. హడావుడిగా ప్రకటనలు ఇవ్వడం తప్పితే పోస్టుల భర్తీలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే దాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో 100 పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. రిజర్వేషన్ రోస్టర్ అమలు, ఇతరత్రా సమస్యలపై న్యాయ వివాదాలు ఏర్పడినా వాటిని పరిష్కరించడంలో సంబంధిత విభాగాలు సకాలంలో
స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉంటోంది. అభ్యర్థులు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. కానీ ఈ మధ్యలో ఉద్యోగ ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు జరగాల్సిన ప్రక్రియలో ఏర్పడుతున్న లోపాలు నియామక ప్రక్రియనే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ 16,347 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటించినప్పటి నుంచి 150 రోజుల్లో నియామకాలు పూర్తి చేసింది. దాదాపు 100 కేసులు పడినా ఎక్కడా నిరుద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు ఇచ్చింది. ఈ స్ఫూర్తి మిగతా నియామకాల్లో కనిపించటం లేదు. వర్సిటీ నియామకాల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. విశ్వవిద్యాలయాల్లో శాశ్వత అధ్యాపక పోస్టులు 76% పైగా ఖాళీగా ఉన్నాయి. వర్సిటీలో రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని దుస్థితి నెలకొంది. వర్సిటీలో అధ్యాపక పోస్టుల భర్తీకి టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017, 2018లో మొదట ప్రకటనలు ఇచ్చారు. 91 ఆచార్య, 1109 సహాయ, 56 అసోసియేట్ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఈ ప్రకటనలు ఇచ్చారు. సహాయ ఆచార్యుల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఇందులో 3,436 మంది అర్హత సాధించారు. వర్సిటీలో పోస్టుల హేతుబద్ధీకరణ, స్క్రీనింగ్ పరీక్ష, రిజర్వేషన్లపై హైకోర్టులో 75 పిటిషన్లు వేశారు. వీటిని 2021లో హైకోర్టు రద్దు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై కొందరు అభ్యర్థులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. 2023లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ హయాంలో మరోసారి 2023లో వర్సిటీల్లో 3,220 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. రిజర్వేషన్ విషయంలో లోపాలున్నాయని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రకటన నిలిచిపోయింది. న్యాయ వివాదాలు పరిష్కరించి నియామకాలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంతవరకు దీనిపై అతీగతీ లేదు. ఈ పోస్టులు ఎప్పటికి భర్తీ అవుతాయో తెలియని పరిస్థితి. గత 8 ఏళ్లుగా అభ్యర్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్లోనూ న్యాయ వివాదాల బెడద వేధిస్తోంది. గ్రూప్ 1-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 2023లో ప్రకటనలు ఇచ్చింది. గ్రూప్ 2లో 905, గ్రూప్ 1లో 81 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 2 ఏళ్లు పూర్తయినా న్యాయ వివాదాలతో ఇంతవరకు భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. చివరిసారిగా 2018 డిసెంబర్లో గ్రూప్ 2 ప్రకటన వచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్లకు ఈ ప్రకటన వచ్చింది. 2023 ప్రకటనలో రిజర్వేషన్ల అమలుపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తీర్పు వెలువడాల్సి ఉంది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరిలో జరగ్గా గ్రూప్ 1 మెయిన్స్ మేలో జరిగాయి. క్రీడా కోటా సర్టిఫికేట్ల పరిశీలనకు శాప్ 5 నెలలకు పైగా సమయం తీసుకుంది. క్రీడా కోటాలో ఉండే అభ్యర్థులే తక్కువ, కానీ వాటిని పరిశీలించడానికే శాప్ నెలలకు నెలలు సమయం తీసుకుంటోంది. రెవెన్యూ సమస్యల్ని తగ్గించాలని, వెంటనే పరిష్కారం చూపించాలని సీఎం చంద్రబాబు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారుల తీరులో మార్పు రావడం లేదు. రెవెన్యూ దస్త్రం కనిపిస్తే దానికి కొర్రీలు వేసి వెనక్కి పంపించడమే పనిగా పెట్టుకున్నారు. అధిక శాతం జిల్లాల్లో జేసీ కలెక్టర్ల తీరు ఇలానే ఉంది. ఫలితంగా 22A సహా మరెన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. దీంతో ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలుపెట్టాలనే వాదనలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలే కాదు, కలెక్టరేట్, సీసీఎల్ఏ కార్యాలయాలు నిద్ర నటిస్తున్నాయి. మండలం, డివిజన్, జిల్లా నుంచి ఏదైనా దస్త్రం వచ్చిందంటే పరిష్కారం మాట అటుంచి కొర్రీలేస్తున్నారు. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ అర్జీల్ని పరిష్కరించడం లేదంటున్న ఉన్నతాధికారులు వారి వద్ద ఉన్న దస్త్రాల ఊసెత్తడం లేదు. కొందరు సంయుక్త కలెక్టర్లు ఆయా దస్త్రాలపై డిస్కస్ అని రాసి వెనక్కి పంపిస్తున్నారు. ఆ తర్వాత వాటి పరిష్కారానికి నెలలు, ఏళ్ల సమయం పడుతోంది. జిల్లాల నుంచి సీసీఎల్ఏ వరకు ఎవరికి వారే తమకు ఎందుకొచ్చిన గొడవ అని పక్కవారిపై నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పాత రికార్డులు కనిపించడం లేదంటూ పక్కన పెట్టేయడమూ రివాజుగా మారింది. ఎన్ని కొర్రీలు వేస్తే అంత గొప్పగా పరిశీలించినట్లు లెక్క అనే భావన కలెక్టరేట్లలోని కొందరు రెవెన్యూ అధికారుల్లో పాతుకుపోయింది. సిబ్బంది కొరత కూడా సమస్యకు మరో కారణం. రెవెన్యూ ప్రక్షాళన చెయ్యాలని భావిస్తున్న ప్రభుత్వం ముందుగా వీటిపై ఆలోచన చెయ్యాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామాల్లో వేలాది రెవెన్యూ సమస్యలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి. వాటిలో అధిక భాగం సమస్యలకు సంబంధించిన దస్త్రాలు కలెక్టరేట్లు, సీసీఎల్ఏ కార్యాలయాలకొచ్చి మళ్లీ వెనక్కి వెళుతున్నాయి. ఇందులో 22A నిషేధిత భూములకు సంబంధించిన వాటితో పాటు సుమోటో కరెక్షన్లు, చుక్కల భూములు,
రీసర్వేకు సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయి. ఏదైనా దసరం వచ్చిందంటే కొన్ని చోట్ల కలెక్టరేట్లోని అధికారులు లోపాలున్నాయని వెనక్కి పంపిస్తున్నారు. కలెక్టర్, సంయుక్త కలెక్టర్ కూడా వారు చెప్పిన దానికి తలూపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా భూ సమస్యకు సంబంధించిన అర్జీ వస్తే వాటికి సంబంధించిన లింక్ దస్తావేజులు ఇవ్వాలని మండల అధికారుల్ని కోరుతున్నారు. అక్కడ అందుబాటులో లేకపోతే ఏళ్లపాటు ఆయా దస్త్రాలు కదలవు. కొన్నింటికి 100 ఏళ్ల ఆధారాలు సమర్పించాలని ఆదేశిస్తున్నారు. రైతులకు అది సాధ్యమా కాదా అని ఆలోచించడం లేదు. ఉదాహరణకు కోస్తాలోని ఓ జిల్లాలో 100 ఏళ్ల కిందట కన్వర్షన్ అయిన భూమిని 22A కింద పెట్టేశారు. దీన్ని సరిదిద్దాలని తహసీల్దార్, ఆర్డీఓలు కూడా కలెక్టర్, సీసీఎల్ఏకు లేఖలు రాశారు. అయినా పరిష్కారం దొరకలేదు. న్యాయస్థానం జోక్యంతో చివరకు ఆధారాలు లేవని తిరస్కరించేశారు. ఈ సమస్య కారణంగా సుమారు 40 మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి కేసులు రాష్ట్రంలో వేలల్లో ఉన్నాయి. ప్రభుత్వం వీటన్నింటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వానికి ఎదురొచ్చిన వారందరినీ ఇబ్బందులకు గురిచేసిన ఆ పార్టీ నేతలు చివరికి జగన్ బాబాయి కుటుంబాన్ని కూడా వదల్లేదు. వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న ఆయన సతీమణి సౌభాగ్యమ్మ కుమార్తె సునీతకు పెద్ద షాక్ ఇచ్చారు. సౌభాగ్యమ్మ పేరిట ఉన్న 7.03 ఎకరాలను రికార్డులో మాయం చేశారు. 2022లో జరిగిన ఈ కుట్ర ఇటీవల భూముల మ్యుటేషన్ కోసం ప్రయత్నించగా వెలుగులోకి వచ్చింది. భర్త వైఎస్ వివేకానందరెడ్డిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సౌభాగ్యమ్మ, ఆమె కుమార్తె సునీతకు మరో చేదు అనుభవం ఎదురైంది. పులివెందులలో సౌభాగ్యమ్మ పేరిట 4 కోట్ల విలువైన 7.03 ఎకరాల భూములు ఉండగా వాటిని ఇతరుల పేరిట బదలాయించారు. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపుతో జరిగినట్లు తేలింది. పులివెందుల మండలం కె వెలంవారిపల్లెలో 2006 ఫిబ్రవరి 17న స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య 1577/2006, 1579/2006 కింద 4 సర్వే నంబర్లలోని 7.03 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సర్వే నంబర్లో 351/ఏలో 2.91 ఎకరాలు, 352లో 4.05 ఎకరాలు, 353/1లో 0.04 సెంట్లు, 354లో 0.03 సెంట్లు, మొత్తంగా 7.03 ఎకరాలు ఇప్పుడు సౌభాగ్యమ్మ పేరిట వెబ్లాండ్లో కనిపించడం లేదు. ఈ భూముల మ్యూటేషన్ కోసం ఇటీవల ప్రయత్నం చేయగా ఆ భూములు ఆమె పేరిట లేనట్లుగా వెలుగులోకొచ్చింది. రికార్డులు పరిశీలించగా 2022 వరకు సౌభాగ్యమ్మ పేరిటే భూములున్నాయి. సర్వే నంబర్ 351/A కింద ఉన్న 2.91 ఎకరాల భూమి సౌభాగ్యమ్మ పేరుతో పోలిన సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి పేరిట బదలాయించినట్లు బయటపడింది. తన పేరిట వెబ్లాండ్లో భూములు లేకుండా చేయడాన్ని తెలుసుకున్న సౌభాగ్యమ్మ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య విచారణ చేపట్టి జేసీ అదితి సింగ్కు నివేదిక ఇచ్చారు. కె వెలమవారిపల్లె రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్లో 352, 353/1, 354లో ఉన్న మొత్తం 4.12 ఎకరాల భూములు వెబ్లాండ్లో అక్రమ మార్పులు జరిగినట్లు ఆర్డీఓ జేసీకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ భూములు వైఎస్ సౌభాగ్యమ్మ పేరున రెగ్యులర్ ఖాతా నంబర్ 763లో ఉండగా అవి నోషనల్ ఖాతా నంబర్ 300004 కిందకు మార్చినట్లు పేర్కొన్నారు. మండల సర్వేయర్ సర్వే నిర్వహించి ఆ భూములు సౌభాగ్యమ్మవిగా తేల్చారు. వెబ్లాండ్లో మార్పులు అప్పటి తహసీల్దార్ కె మాధవకృష్ణారెడ్డి పనిచేస్తున్న సమయంలో జరిగాయని నివేదికలో పేర్కొన్నారు. రికార్డుల పరంగా చూస్తే సౌభాగ్యమ్మకే భూములు చెందుతాయని తహసీల్దార్ అక్రమాలకు పాల్పడి వెబ్లాండ్లో బదలాయింపు చేశారని విచారణా నివేదికలో వివరించారు. 2020 నుంచి 2024 వరకు పులివెందుల తహసీల్దార్గా మాధవకృష్ణారెడ్డి పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎఫ్ సెక్షన్ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. ఇటీవల డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగోన్నతి పొందారు. కలెక్టర్ కార్యాలయంలోనే పూర్వస్థానంలోనే తహసీల్దార్ హోదా కిందే పనిచేస్తున్నారు. కీలకమైన ఈ విభాగంలో నిషేధిత జాబితాలో భూములు చేర్చడం, తొలగించడం లాంటి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పుణేలో స్థానిక సంస్థల ఎన్నికల విజయోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. వేజూరి ఆలయంలో రసాయనాలు కలిపిన పసుపుతో పూజలు నిర్వహిస్తున్న సమయంలో మంటలు చెలరేగి కొత్తగా ఎన్నికైన ఎన్సీపీ కౌన్సిలర్తో సహా 16 మంది గాయపడ్డారు. ఫలితాలు వెలువడిన తర్వాత కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్, పార్టీ కార్యకర్తలు ఖండే రాయుని పాదాల వద్ద బండారా సమర్పిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెలిగించిన దీపంపై కొంత బండారా పడడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉందన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
భారతదేశం ఇప్పటికే హిందూ దేశమని ఈ వాస్తవానికి రాజ్యాంగ ఆమోదం కూడా అవసరం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్న భాగవత్ ఈ విశ్వ సత్యానికి కూడా మనకు రాజ్యాంగ ఆమోదం అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలు ఈ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, తమ పూర్వీకుల వైభవాన్ని నిర్వహించుకుంటున్నంతకాలం ఈ దేశం హిందూ దేశంగానే ఉంటుందని ఉద్ఘాటించారు. కోల్కతాలో ఓ సదస్సులో ప్రసంగించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడానికి పార్లమెంటు చట్టాన్ని సవరించకపోయినా ఆర్ఎస్ఎస్ పట్టించుకోదని స్పష్టం చేశారు. జన్మతః కుల వ్యవస్థ హిందుత్వానికి చిహ్నం కాదన్న భాగవత్ ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ పట్ల కొందరికి అపోహలు ఉన్నాయని, అది దృఢమైన జాతీయవాద సంస్థ అయినప్పటికీ ముస్లిం వ్యతిరేక భావన దానికి లేదన్నారు. అమెరికా నుంచి భారత్కు వచ్చిన H1B వీసాదారులకు అమెరికన్ వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ నిలిచిపోయింది. అమెరికా కాన్సులర్ కార్యాలయాల్లో డిసెంబర్ 15 నుంచి 26 తేదీల మధ్య జరగాల్సిన దరఖాస్తుదారుల అపాయింట్మెంట్లు వాయిదా పడ్డాయి. ఫలితంగా భారత్కు వచ్చిన వారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. సామాజిక మాధ్యమాల వెట్టింగ్ విధానం వల్లే ఈ జాప్యం జరుగుతోందని అభ్యర్థులకు అమెరికా విదేశాంగ శాఖ మెయిల్స్ పెడుతున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అమెరికాలో హాలిడే సీజన్ కావడము మరో కారణమన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై అమెరికా దౌత్య కార్యాలయ ప్రతినిధి స్పందించారు. అమెరికా ఇప్పటికే విద్యార్థులు, ఎక్స్చేంజ్ వీసాదారులకు సంబంధించి FMJ కేటగిరీ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. H1B, H4 దరఖాస్తుదారులను ఇందులోనే చేర్చినట్లు తెలిపారు. భారత్ సహా అన్ని దౌత్య కార్యాలయాల్లో ప్రత్యేక పరిశీలన తర్వాతే అనుమతులు ఇవ్వనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారి వెల్లడించారు. బంగ్లాదేశ్లో ఉద్యమకారుడు ఉస్మాన్ హదీతో పాటు హిందూ వ్యక్తి దీపు చంద్రదాస్ దారుణ హత్య, భారత వ్యతిరేక నిరసనల పట్ల ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. హింస బంగ్లాను అంతర్గతంగా దెబ్బతీస్తోందని, పొరుగు దేశాలతో సంబంధాలను అస్థిరపరుస్తోందని యూనస్ ఖాన్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న హింసతో భారత్ అయోమయానికి గురవుతోందన్నారు. అక్కడ హింస సర్వసాధారణమైందని, యుఎన్ఎస్ ప్రభుత్వం శక్తిహీనంగా తయారైందన్న హసీనా బంగ్లాదేశ్ భవిష్యత్తుపై ఇది ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. బంగ్లాలో హింస కారణంగా భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుత పరిణామాలతో బంగ్లాదేశ్ అంతర్జాతీయంగా విశ్వసనీయతను కోల్పోతోందని అందులో వివరించారు. యూనస్ తీవ్రవాదులను కేబినెట్ పదవుల్లో ఉంచారని, ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేయించారని, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలను దేశంలోకి అనుమతించారని ఆరోపించారు. బంగ్లాదేశ్ ఒకప్పుడు లౌకిక రాజ్యంగా ఉండేదని గుర్తు చేసిన హసీనా ప్రజాస్వామ్య ఎన్నికలతోనే ఈ పరిణామాలకు తెరపడుతుందని వివరించారు. బంగ్లాదేశ్లో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు భారత్ తెలిపింది. తమ అధికారులు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని విదేశాంగ శాఖ పేర్కొంది. దీపు చంద్రదాస్ హత్యకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల జరిగిన నిరసనలపై ఆ దేశంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని విదేశాంగ శాఖ ఖండించింది. బంగ్లా హైకమిషన్పై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్లో ఓ వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ తెలిపారు. ఆందోళనకారులు కంచె దాటలేదని వివరణ ఇచ్చారు. ఈ నెల 20న ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఆందోళనకు దిగిన 20 నుంచి 25 మంది ఆందోళనకారులు మెహమూన్ సింగ్తో హిందూ యువకుడి హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు చెప్పారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వారిని చెదరగొట్టారని, ఆ వీడియోలు ఆన్లైన్లో ఉన్నాయని తెలిపారు. వియన్నా ఒప్పందం ప్రకారం తమ భూభాగంలోని విదేశీ మిషన్లు, పోస్టులకు రక్షణ కల్పించేందుకు భారత్ కట్టుబడి ఉందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీపు చంద్రదాస్ హత్యకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. గురువారం మెహమూన్ సింగ్ నగరంలో ఇస్లాం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ చంద్రదాస్ అనే వ్యక్తిని ఒక గుంపు దారుణంగా కొట్టి చంపడం కలకలం రేపింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడుల నుంచి పాకిస్తాన్ను ఆ దేవుడే రక్షించాడని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 10న ఓ కార్యక్రమంలో మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. భగవంతుడు తోడుంటే ఎవరూ ఏమీ చేయలేరని ప్రజలను ఉద్దేశిస్తూ మునీర్ మాట్లాడారు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు దైవబలం తోడున్న అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. కంటికి కనిపించని శక్తులు పాకిస్తాన్ను క్లిష్ట పరిస్థితుల్లో కాపాడాయన్నారు. ఏప్రిల్లో పహల్గాన్లో ఉగ్రదాడి జరగ్గా మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ ముప్పేట దాడికి దిగింది. ఎదురుదాడులు చేసిన పాకిస్తాన్కు బుద్ధి వచ్చేలా ఆ దేశ వైమానిక స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. దీంతో పాకిస్తాన్ డీజీఎంఓల ద్వారా శాంతి సందేశం పంపి కాళ్ల బేరానికి వచ్చింది. ఉక్రెయిన్లో శాంతి పునరుద్ధరణకు రష్యా కట్టుబడి ఉందని అమెరికా తెలిపింది. గత 2 రోజులుగా ఫ్లోరిడాలో రష్యా ప్రత్యేక రాయబారి కిరిల్ డిమిత్రివ్ అమెరికా ప్రతినిధి బృందంతో జరిగిన చర్చలు ఉత్పాదకంగా సాగాయని ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఉక్రెయిన్ శాంతి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి రష్యా ప్రతినిధులతో చర్చలు నిర్మాణాత్మకంగా సాగినట్లు విట్కాఫ్ ఎక్స్లో పోస్టు చేశారు. ఉక్రెయిన్లో శాంతిని సాధించడానికి రష్యా పూర్తిగా కట్టుబడి ఉందన్న విట్కాఫ్ వివాదాన్ని పరిష్కరించడానికి, ప్రపంచ భద్రతను పునఃస్థాపించడానికి యునైటెడ్ స్టేట్స్ చేస్తున్న ప్రయత్నాలను రష్యా ఎంతో విలువైనదిగా భావిస్తోందని తెలిపారు. అటు యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయినియన్, ఐరోపా ప్రతినిధులతోనూ చర్చలు ఫలవంతంగా జరిపినట్లు వైట్ హౌస్ రాయబారి తెలిపారు. ఉక్రెయిన్, అమెరికా, యూరప్ మధ్య ఉమ్మడి వ్యూహాత్మక విధానంపై సమన్వయం చేసుకోవడం లక్ష్యంగా చర్చలు జరిగాయని స్టీవ్ విట్కాఫ్ అన్నారు. అతను విశ్రాంత ఉపాధ్యాయుడు. ఇటీవలే పదవీ విరమణ చేసి ఎలాంటి టెన్షన్లు లేకుండా హాయిగా కాలం గడుపుతున్నాడు. పదవీ విరమణ ప్రయోజనాల ద్వారా వచ్చిన డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా వినియోగించుకోవాలి అన్న ప్రణాళికల్లో ఉన్నాడు. ఇంతలో అతనికి ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. అంతే, ఇక ఒకటే కంగారు. కాళ్ళు చేతులు ఆడలేదు. భయంతో వణికిపోయిన అతనికి అండగా నిలిచిందెవరు? ఇంతకీ ఆ వీడియో కాల్ చేసిందెవరు? ఆ ఉపాధ్యాయుడు అంతగా భయపడడానికి కారణమేంటి? నల్గొండకు చెందిన దేవేందర్ రెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందాడు. ఇన్నాళ్లు ఉద్యోగ బాధ్యతలతో తీరిక లేకుండా గడిపిన దేవేందర్ రెడ్డి ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే అతని ఫోన్కు గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కర్ణాటకలో మీపై కేసు నమోదైందని, రాహుల్ శర్మ అనే ఎస్ఐ వేషంలో ఉన్న వ్యక్తి దేవేందర్ రెడ్డితో మాట్లాడాడు. మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందని, మీ పేరిట తీసుకున్న సిమ్తో మహిళలకు అసభ్య సందేశాలు, వీడియోలు పంపుతున్నట్లు కేసు నమోదైందని భయపెట్టాడు. అలాగే ఓ విదేశీ నేరస్తుడి ఖాతా నుంచి మీ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చాయని చెప్పడంతో దేవేందర్ రెడ్డి హడలిపోయాడు. మీ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మాకు పంపిస్తే ఎలాంటి అక్రమ లావాదేవీలు లేవని నిర్ధారించుకుని మళ్లీ మీకు పంపుతామని నమ్మబలికాడు. లేకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. వాట్సాప్ కాల్ ద్వారా సైబర్ మోసగాళ్లు చెప్పిన మాటలతో భయపడిపోయిన దేవేందర్ రెడ్డి అతను చెప్పిన ఖాతాకు డబ్బులు పంపేందుకు సిద్ధమయ్యాడు. తన భార్యను తీసుకుని హడావుడిగా ప్రకాశం బజారు బ్రాంచ్కు వెళ్లాడు. ఒక్కసారిగా ఇంత డబ్బు ఎందుకు విత్డ్రా చేస్తున్నారని అనుమానించిన బ్యాంకు మేనేజర్ మైథిలి ఉపాధ్యాయుడు దేవేందర్ రెడ్డిని ఆరా తీసింది. వెంటనే డబ్బు బదిలీ నిలిపివేసి నల్గొండ సైబర్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సైబర్ పోలీస్ సిబ్బంది అక్కడికి వచ్చి దేవేందర్ రెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒక్క క్షణం ఆలస్యమైనా దేవేందర్ రెడ్డి 18 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేసేవాళ్లు. ఎస్బీఐ మేనేజర్ మైథిలి చొరవ, అప్రమత్తతను పోలీసులు అభినందించారు. ఏదో ఒక ఫోన్ నెంబర్ చెప్పి, ఈ నెంబరు దేవేందర్ రెడ్డి అనే పేరు మీదే ఉంది కదా ఫోన్ నెంబరు, ఆ నెంబర్ తోటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా మంది అమ్మాయిల ఫోటోలు, నగల ఫోటోలు అవి ఇవి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. మరి నీ పేరు మీదే ఉంది, కేసు కూడా నమోదయ్యింది అని చెప్పి, అరెస్ట్ వారెంట్ కూడా అయింది, మేము ఏం చేయలేము ఇప్పుడు అని చెప్పి అరెస్ట్ వారెంట్ కూడా ఆర్డర్లు చూపించారు. సరే, ఎంత క్లియర్ కావాలంటే నీ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా అలో చేయాలి, బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ అయితే నీది క్లియర్ 3 డేస్లలో మళ్ళీ నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాయి. అందులో బయట నుంచి వచ్చిన డబ్బులు కనుక వేయగా లేకపోతే అని అన్నాడు.
నేను సరే అని చెప్పి 3 డేస్లో మళ్ళీ వస్తాయి కదా అని చెప్పి బ్యాంకు రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారమే 18,53,000 ఉండే. ఇక దాంతో అమౌంట్ ఎమ్మడే మేడం గారికి అనుమానం వచ్చి నేను భయంతో టెన్షన్ తోటి రాస్తుంటే నన్ను గమనించి నన్ను పిలిపి నా టెన్షన్ చూసి ఆబ్జెక్షన్ చెప్పి వెంటనే మాకు ధైర్యం చెప్పి ఈ యొక్క కేసు నుంచి విముక్తి మాకు చాలా చేశారు. థ్యాంక్ యూ. వాళ్ళు నిజంగా భయపడిపోయి ఎవరికి చెప్పకుండా వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని 18,50,000 వరకు ఆ ఫ్రాడ్స్టర్ చెప్పిన అకౌంట్కి పంపించడానికి వాళ్ళు బ్యాంకుకి అప్రోచ్ అయ్యి ఓచర్ కూడా నింపారు. ఇంకొక 5 నిమిషాలు అయితే ఆ ఓచర్ కూడా వాళ్ళు పాస్ చేయించేటోళ్ళు. అలాంటి సమయంలో అక్కడ మేనేజర్ మైథిలి మేడం అని చాలా సమయస్ఫూర్తితో ఆమె అబ్జర్వ్ చేస్తుంది. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో కంగారు పడుతున్నారు, వాళ్ళ మిస్సెస్ కూడా కంగారుగా ఉంది అంటే ఆమెకు ఎందుకో సస్పెన్స్ అనిపించి అతను ఒకసారి లోపలికి పిలిపించి ఏం సార్ ఎందుకంత అంటే డబ్బులు పంపించే విధానము వేరే తిరుగుంటుంది, నార్మల్గా ఉంటాము మనం పోయి చేసుకుంటాం, కానీ అలా కాకుండా చాలా విపరీతమైన భయాందోళనలో ఉండి అతను ఎందుకు సార్ వణికిపోతున్నారు ఏంది అని అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పడం జరిగింది. మేడం నన్ను అరెస్ట్ చేస్తున్నారు, అర్జెంట్గా ఈ డబ్బులు పంపించాలని. అప్పుడు మేడం గారికి ఏమంటే అర్థమైపోయింది ఇది ఫ్రాడ్స్టర్స్ చేస్తున్నారు అని క్లియర్గా అర్థమయ్యి ఇమీడియట్గా మన డిఎస్పీ సైబర్ డిఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 5 నిమిషాల్లో స్పందించి బ్రాంచ్కి అప్రోచ్ అయ్యి ఆ సైబర్ నేరాన్ని అరికట్టడం జరిగింది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని ఫోన్ చేసి అరెస్టు చేస్తున్నామంటే ఎవరూ నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి సంప్రదించాలని సూచిస్తున్నారు. Beware, there is nothing like digital arrest. Under no law, police or any other law enforcement agency can do any investigation online or ask you to transfer any money to their account. In case anyone calls you and asks you to come on a video call and transfer amount to them, just disconnect. బ్యాంకు సిబ్బంది అప్రమత్తత ఖాతాదారుణ్ణి కాపాడింది. ఇదే మాదిరిగా ఎవరైనా బ్యాంకులో కంగారు పడినట్లు ఉన్నా హడావుడిగా పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేస్తుంటే సిబ్బంది వివరాలు కనుక్కోవాలని పోలీసులు సూచిస్తున్నారు. దేనికోసం అంత మొత్తంలో డబ్బులు డ్రా చేస్తున్నారో కనుక్కుని ఏమైనా అనుమానం ఉంటే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు. లేదంటే పోలీసులకు సమాచారమిచ్చినా పూర్తి వివరాలు రాబడతామన్నారు. పట్టుచీరల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేవి బనారస్, కంచి, పోచంపల్లి, గద్వాల, మంగళగిరి పేర్లు. అయితే ఈ తరహా చీరల్లో ఎక్కువగా వినియోగించేది మాత్రం మల్బరీ పట్టే. పట్టు చీరల్లోనే రకాలు ఉంటాయనుకుంటాం, కానీ పట్టులోనూ రకాలు ఉంటాయని తెలుసా? అవును, మనం చూసే పట్టు వస్త్రాల్లో అత్యధికంగా మల్బరీనే అయినప్పటికీ ఒక రకం పట్టుకి మాత్రం అత్యంత డిమాండ్ ఉంది. అదే ముగా. అసోం రాష్ట్రంలోని అత్యధికంగా దొరికే ఈ ముగా సిల్క్కి గోల్డెన్ థ్రెడ్స్గా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఆ చీరల వివరాలేంటో తెలుసుకుందాం. పిఐబి వాళ్ళు తీసుకొచ్చినటువంటి అస్సాం మీడియా టూర్లో భాగంగా మనం ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద సిల్క్ విలేజ్ని సందర్శించబోతున్నాం. ఇంతకీ అదేంటనుకుంటున్నారా? అదే స్వాల్కుచి. ఇక్కడి గోల్డెన్ థ్రెడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. దాదాపు 6,500 పైగా మగ్గాలపైన చేనేతను కొనసాగిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇల్లు ఓ అద్భుతమైన కథను చెబుతుంది. తరతరాలుగా చేస్తున్నటువంటి నేతకు సంబంధించిన విశేషాలను వివరిస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పట్టుచీర కొనాలంటే ముందుగా ఏ రంగు కొనాలనేదే పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడికి వెళ్తే మాత్రం ఆ సమస్య లేదు. బంగారు వర్ణంలో మెరిసిపోయే పట్టుచీరలు దర్శనమిస్తాయి. అవే ముగా సిల్క్ చీరలు. వైల్డ్ సిల్క్, గోల్డెన్ థ్రెడ్స్ గా పేరుగాంచిన ముగా సిల్క్ కు అసోం రాష్ట్రంలోని సువాల్కుచి గ్రామం పెట్టింది పేరు. ప్రపంచంలోనే అతిపెద్ద వీవింగ్ విలేజ్ గా సువాల్కుచికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్ గా ప్రసిద్ధిగాంచిన సువాల్కుచిలో ఏకంగా 6,500కు పైగా మగ్గాలపై వస్త్రాలను నేస్తారు. ఇక్కడ
నివసించే 20,000 మంది జనాభాలో దాదాపు 80% మందికి జీవనోపాధి చేనేత కావడం విశేషం. అడవుల్లో సోము చెట్లపై మాత్రమే ఎదిగే ముగా సిల్క్ గూళ్లను సేకరించి వాటి నుంచి దారాలను తీయటం ఓ పెద్ద ప్రక్రియే. అంత అరుదుగా దొరుకుతుంది కాబట్టే ఒక్కో చీర దాదాపు 25,000 నుంచి లక్షల్లో ఉంటుందని చెబుతున్నారు స్థానిక వ్యాపారులు. मुगा सिल्क बेसिकली जो मुगा यूवी प्रोटेक्शन है, सन प्रोटेक्शन है, हाई लॉन्जिविटी है. मुगा सिल्क इज 150 years लॉन्जिविटी. मुगा सिल्क फैब्रिक जो कोकोन फार्म प्रोडक्शन डिपेंड विद वेदर. 2 टाइप ऑफ कोकोन प्रोडक्शन है, अक्टूबर एंड नवंबर, मई एंड जून. बेस्ट टाइम अक्टूबर एंड नवंबर कोकोन प्रोडक्शन. जो कोकोन प्रोडक्शन लिमिटेड जो लाइफ साइकिल ऑफ मुगा सिल्क जो बटरफ्लाई वो जो 4 to 5 इंच तक हुआ वो एक मर गया तो कोकोन डैमेज हो गया. वो तो प्राइस सेलिंग का जो एक्सपोर्ट मार्केट का हाई हुआ तो मुगा पर केजी प्रेजेंट वैल्यू 53,000 रुपीज. जो एक साड़ी बनाने के लिए 1 month लगेगा, वो एक्सपर्ट विभाग. हाथ से बनाने का तो यह स्वाल कुछ का पावरलूम नहीं, ओनली हैंडलूम. वो जो इंडिया बिफोर इंडिपेंडेंस जो 1946 9 जनवरी यहाँ गांव पर महात्मा गांधी विजिटेड. హ్యాండ్లూమ్ హెరిటేజ్ విలేజ్ గాను సువాల్కుచికి పేరుంది. ముగా సిల్క్ చీరలు కేవలం బంగారు వర్ణంలోనే ఉంటాయి. వీటిపై వేసే మోటిఫ్లను బట్టి ధరలో మార్పు ఉంటుంది. ఈ చీరల మన్నిక కూడా 150 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. ప్రధానంగా యూవీ కిరణాల నుంచి రక్షించే పట్టుగా ముగా సిల్క్ కు పేరుండటం దీని డిమాండ్ ని మరింత పెంచింది. దీంతో క్వాలిటీలో లోపం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. నేతన్నలకు దాదాపు 3.5 లక్షల విలువైన డిజైనింగ్ యంత్రాలను నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఉచితంగా అందిస్తున్నాయి. జీఐ ట్యాగ్ ను సైతం సొంతం చేసుకున్న ముగా సిల్క్ కు మరింత ప్రాచుర్యం కల్పించి పట్టు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అస్సాం ప్రభుత్వం ముగా మిషన్ పథకం అమలు చేస్తోంది. సోము చెట్ల పెంపకం, సీడ్ బ్యాంకులు, నేతన్నలకు శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఇది స్వాల్కుచిలో మగ్గం విశేషాలు. స్వాల్కుచిలో ప్రతి ఇల్లు ఓ సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. తరతరాలుగా చేనేత కళలను తమ తర్వాతి తరాలకు అందిస్తుంది. ఆ కళని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. బంగారు వస్త్రాలను తయారు చేస్తూ గోల్డెన్ థ్రెడ్స్ని ప్రపంచానికి అందిస్తున్నటువంటి స్వాల్కుచి విశేషాలు ఇవి. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, స్వాల్కుచి. 2025లో సాంకేతిక ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ కలయికతో సరికొత్త పుంతలు తొక్కింది. వినియోగదారుల రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు కంపెనీలు సరికొత్త గ్యాడ్జెట్లను పరిచయం చేశాయి. స్మార్ట్ లిప్స్టిక్ అప్లయర్ దగ్గర నుంచి పాకెట్ సైజు ప్రొజెక్టర్ వరకు, స్వయంగా ఎగిరే కెమెరాల నుంచి కాఫీ పెట్టే రోబోల వరకు ఈ ఏడాది ఎన్నో ఆవిష్కరణలు మనకు అందుబాటులోకి వచ్చాయి. 2025లో సాంకేతిక రంగంలో చోటు చేసుకున్న సరికొత్త ఆవిష్కరణలపై ప్రత్యేక కథనం. 2025వ సంవత్సరం సరికొత్త గ్యాడ్జెట్ల విషయంలో ఒక మైలురాయిగా నిలిచింది. ముఖానికి లిప్స్టిక్ అద్దే రోబోల నుంచి స్వయంగా ఎగిరే కెమెరాల వరకు ఎన్నో వినూత్న పరికరాలు ఈ ఏడాది ఆవిష్కృతమయ్యాయి. బ్రెజిలియన్ బ్రాండ్ బోటికారియో ఒక రోబోటిక్ చేతిని రూపొందించింది. స్మార్ట్ లిప్స్టిక్ అప్లయర్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇది చూపు తక్కువ ఉన్నవారు లేదా చేతులు వణికే వారికి సహాయం చేస్తుంది. కెమెరాలు, కంప్యూటర్ విజన్ సహాయంతో ఇది పెదవుల ఆకారాన్ని గుర్తించి ఖచ్చితంగా రంగును పెదాలకు అద్దుతుంది. వంటరాని వారి కోసం వాన్ కంపెనీ ఏఐ షెఫ్ మెషిన్ ను తీసుకొచ్చింది. బెర్లిన్ లో దీన్ని ప్రదర్శించారు. దీని లోపల పదార్థాలు వేయగానే కెమెరా వాటిని గుర్తించి సరైన రెసిపీని ఎంచుకుని వంటను పూర్తి చేస్తుంది. ఎగిరే కెమెరాలు ఈ ఏడాది జరిగిన మరో ఆవిష్కరణ. రిమోట్ అవసరం లేకుండానే మన వెనకాలే ఎగురుతూ వీడియోలు తీసే డ్రోన్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కేవలం 250 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉండటంతో లైసెన్స్ అవసరం లేకుండానే వాడుకోవచ్చు.
BMW ఒక సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను పరిచయం చేసింది. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ దీని ప్రత్యేకత. ఇది స్టాండ్ లేకపోయినా దానంతట అదే నిలబడుతుంది. ప్రమాదాల నుంచి రక్షించేలా ఇందులో సీట్ బెల్ట్, రోల్ కేజ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. బడియో అనే పరికరం పర్సనల్ హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. ఇంట్లోనే రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలను కొలుస్తుంది. అవసరమైతే వెంటనే డాక్టర్లతో వీడియో కాల్ ద్వారా సంప్రదించే అవకాశం కల్పిస్తుంది. చూపులేని వారి కోసం స్మార్ట్ షూస్ అందుబాటులోకి వచ్చాయి. అందులకు దారి చూపేందుకు షూస్ లోనే వైబ్రేషన్ సెన్సార్లను అమర్చారు. మనం వెళ్లాల్సిన దారిని బట్టి ఇవి పాదాలకు సంకేతాలు పంపిస్తాయి. అత్యంత తేలికైన 3 మడతలు గల జిప్ అనే పోర్టబుల్ ప్రొజెక్టర్ను అమెరికాకు చెందిన ఆర్జెన్ కంపెనీ పరిచయం చేసింది. ఇది మడత పెట్టినప్పుడు ఒక చిన్న వ్యాలెట్ సైజులో ఉండి జేబులో సులభంగా పడుతుంది. దీనిలోని అత్యాధునిక సెన్సార్లు గోడలు, షూస్ లేదా చిన్న కాన్వాసులపై చిత్రాలను ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇమేజ్ వంకరగా లేకుండా సరిచేస్తాయి. కళాకారులు బొమ్మలు గీసేందుకు డ్రాయింగ్ గైడ్స్ గా కూడా దీనిని వాడుకోవచ్చు. వైఫై లేకపోయినా నేరుగా ఫోన్ నుండి వీడియోలను ప్లే చేసే సదుపాయం ఇందులో ఉంది. మనం ధరించే గ్యాడ్జెట్లు, వేరబుల్స్ విభాగంలో రోకిడ్ కంపెనీ సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ ను ప్రదర్శించింది. ఇవి రేబాన్ ఏఐ గ్లాసెస్ కు గట్టి పోటీనిస్తున్నాయి. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పే భాష అర్థం కాకపోతే ఈ కళ్లజోడు ఆ మాటలను వెంటనే అనువదించి మన కళ్ల ముందే టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు మ్యాప్స్ కోసం ఫోన్ తీయాల్సిన అవసరం లేదు. దారికి సంబంధించిన సూచనలు నేరుగా కళ్లజోడు అద్దాలపైనే కనిపిస్తాయి. లాస్ వేగాస్ లో జరిగిన CES ప్రదర్శనలో పాన్ బోటికా కంపెనీ ఒక ప్రత్యేకమైన సర్వీస్ రోబోను పరిచయం చేసింది. ఈ రోబో శక్తివంతమైన కెమెరాలు, ఆబ్జెక్ట్ రికగ్నిషన్ సాయంతో కప్పులు ఎక్కడున్నాయో గుర్తిస్తుంది. కాఫీ మిషన్ ను ఆపరేట్ చేస్తూ స్వయంగా వేడివేడి కాఫీని సిద్ధం చేసి కస్టమర్లకు అందిస్తుంది. కేవలం కాఫీ తయారీకే పరిమితం కాకుండా ఇదే టెక్నాలజీతో హోటళ్లు, ఆసుపత్రుల్లో ఇతర సేవలను కూడా ఈ రోబోల ద్వారా అందించవచ్చని పాన్ బోటికా కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఫ్రాన్స్ కు చెందిన పేపర్ స్లేట్ అనే స్టార్టప్ కంపెనీ ఒక అద్భుతమైన నోట్ ప్యాడ్ ను ప్రదర్శించింది. ఇది చూడటానికి మామూలు కాగితంలాగే ఉంటుంది. దీనిపై మనం పెన్నుతో రాసిన ప్రతి అక్షరాన్ని ఈ డివైస్ వెంటనే డిజిటల్ టెక్స్ట్ గా మార్చేస్తుంది. సంప్రదాయబద్ధంగా రాసుకోవడం ఇష్టపడే వారికి ఇది వరం లాంటిది. స్మార్ట్ ఫోన్ రంగంలో యాపిల్ ఐఫోన్ 17, శాంసంగ్ గ్యాలక్సీ FE, గూగుల్ పిక్సెల్ 10 మోడల్స్ AI ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. గూగుల్ తన మ్యాజిక్ క్యూ ఫీచర్ ద్వారా కాల్స్ మాట్లాడుతున్నప్పుడే మెయిల్స్ నుంచి సమాచారాన్ని సేకరించే సదుపాయాన్ని తెచ్చింది. ఈ ఏడాది ఆవిష్కరించిన ఈ సాంకేతికతలు సాధారణ ప్రజల దైనందిన జీవితాన్ని సులభతరం చేయనున్నాయి. మరికొద్ది రోజుల్లో 2025 పూర్తి కాబోతోంది. ఈ ఏడాదిలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవ తప్పిదాల వరకు, ఉగ్రదాడుల నుంచి విమాన ప్రమాదాల వరకు అనేక దారుణాలు జరిగాయి. పసికందుల నుంచి పండు ముసలి వరకు అనేక మందిని మృత్యువు వెంటాడింది. ఈ ఏడాదిలో వందలాది మంది జీవితాలు ఛిద్రమవ్వగా అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ సంవత్సరంలో జరిగిన ఘోర ప్రమాదాలపై ఈటీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. 2025 ఏడాది అనేక మందికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జనవరిలో కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట నుంచి నవంబర్లో ఢిల్లీ ఉగ్రదాడి వరకు అనేక ఘటనల్లో వందలాది మంది అసూలు బాశారు. ఈ సంఘటనలన్నీ వాతావరణంలో వస్తున్న మార్పులు, జనసమూహ నిర్వహణ, మౌలిక సదుపాయాలు, భద్రతా లోపాలను ఎత్తిచూపాయి. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా భక్తులు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రతా నిర్వహణపై అనేక విమర్శలు వచ్చాయి.
అతిపెద్ద ఉత్సవాల సమయంలో ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడులు జరిపిన దాడితో దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. బైసరన్ లోయలో పర్యాటకులు చాలా ఉల్లాసంగా సేదతీరుతున్న వేళ తుపాకులతో విరుచుకుపడిన 5 ముష్కరులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. భద్రతా బలగాలు తక్షణమే స్పందించినప్పటికీ ఈ ఘటన ఆ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్రవాద ముప్పును మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. మే 7న పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది. దీంతో కంగుతిన్న పాక్ నియంత్రణ రేఖ వెంబడి దాడులు చేసినా భారత్ బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. భారత్ బలగాల దెబ్బకు నిలువలేకపోయిన పాక్ కేవలం 5 రోజులకే కాళ్లబేరానికి వచ్చింది. దేశ చరిత్రలో అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో ఒకటైన సంఘటన ఈ ఏడాది జూన్ 12న జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని సెకండ్లకే కుప్పకూలిపోయింది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓ భవనంపై కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 260 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిలో అనేక రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగి అనేక ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో సంభవించిన వరదల్లో 10ల సంఖ్యలో పౌరులు చనిపోయారు. 100ల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమవగా భారీగా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. వేల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చాయి. పంజాబ్లోనూ భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో వేల ఎకరాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. జులై 9న గుజరాత్లోని వడోదరాలో 40 ఏళ్ల నాటి గంభీర వంతెన కూలిపోవడంతో దాదాపు 22 మంది మృతి చెందారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. మహీసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన 2 పిల్లర్ల మధ్య స్లాబ్ కూలిపోయింది. ఆ సమయంలో వంతెనపై వెళుతున్న 2 ట్రక్కులు, 2 వ్యాన్లు, ఓ ఆటో నదిలో పడిపోయాయి. అంతకుముందు నెల జూన్ 4న తొలిసారి ఐపీఎల్ కప్పు నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందగా 50 మందికి పైగా అభిమానులు గాయపడ్డారు. నిర్వహణ, భద్రతా లోపాలు కారణంగానే ఈ తొక్కిసలాట జరిగింది. జూన్ 30న తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు జరిగి 40 మందికి పైగా కార్మికులు దుర్మరణం చెందారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు దర్యాప్తు కమిటీ వెల్లడించింది. అటు సెప్టెంబర్ 27 సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఉగ్రదాడి జరిగింది. కారులో బాంబు పేలుడు జరిగి 9 మంది మృతి చెందారు. పేలుడుకు పాల్పడిన జమ్మూ కాశ్మీర్కు చెందిన డాక్టర్ ఉమర్ నబీకు జైషే మహ్మద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు ఘటనలో 9 మంది అధికారులు ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలో ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కేసులో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి నమూనాలు సేకరిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. అప్పన్న సన్నిధిలో 7వ పాసుర పారాయణం భక్తులను పరవశింపజేసింది. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో గోదాదేవి రచించిన తిరుప్పావేలోని 7వ పాసుర ప్రవచన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోదా రంగనాథుల దివ్య విగ్రహాలకు అర్చక స్వాములు విశేష అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.